బ్రో ఇట్ వాస్ ఆల్ డిఫరెంట్ వైబ్. సిటీ అయితే చాలా బజింగ్గా ఉంది. బట్ ఆమ్స్టర్డామ్లో ఇంకొక స్మెల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో బూమ్ ఏ హ్యూజ్ లైన్. లైక్ నాకు ఏమనిపించిందంటే ఇక్కడ ఏమైనా ఫ్రీ గోల్డ్ ఇస్తున్నారా అని చెప్పి అంత పెద్ద లైన్ అయితే ఉంది. అండ్ అవి ఎగ్జాక్ట్గా నేను డిస్క్రైబ్ చేయలేను ఆన్ యూట్యూబ్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను. ఆమ్స్టర్డామ్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న పార్ట్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ అది వచ్చేసి ది రెడ్ లైక్ డిస్ట్రిక్ట్. హాయ్ గైస్, వెల్కమ్ టు చార్కోన్ ఎక్స్ప్లోర్ అండ్ దిస్ యువర్ రోస్ట్ షణ్ముఖ్. సో ఈ రోజు మనం అయితే ఆమ్స్టర్డామ్లో ఉన్నాం. అండ్ నేను ఆమ్స్టర్డామ్ చాలా అంటే చాలా సార్లు వచ్చా, బట్ ఈ రోజు చాలా అంటే చాలా స్పెషల్. ఎందుకంటే ఈ రోజు నేను నైట్ టైంలో అయితే వచ్చాను. సో ఈ రోజు నేను ఆమ్స్టర్డామ్లో మనం నైట్ ఏం చేస్తాం, ఏం చూడగలం, ఏం తినగలం క్లియర్ కట్గా అయితే చూపిస్తా. మీరు వీడియో లాస్ట్ వరకు చూడండి, మీకు మంచి కంటెంట్ అయితే నేను ప్రొవైడ్ చేస్తా. మీరు ఎవరైనా మన ఛానల్ కొత్తగా వచ్చినట్టయితే మాత్రం కంటిన్యూ సబ్స్క్రైబ్. సో ఇప్పుడు ఎలాంటి డిలే చేయకుండా లెట్స్ డైవ్ ఇంటు ద వీడియో. ఫైనల్గా నేనైతే ఆమ్స్టర్డామ్ రీచ్ అయ్యా. అండ్ ఇప్పుడు టైం వచ్చేసి అరౌండ్ 8:30 అవుతుంది. ద మూమెంట్ నేను స్టేషన్ బయటకు వచ్చిన వెంటనే బ్రో ఇట్ వాస్ ఆల్ డిఫరెంట్ వైబ్. సిటీ అయితే చాలా బజింగ్గా ఉంది. నాకు తెలిసి ఆమ్స్టర్డామ్ కొద్దిగా లైవ్లీగా ఉంటుందని, బట్ నైట్ అయితే ఇట్స్ ఆన్ అనదర్ లెవెల్. ఎక్కడ చూసిన లైట్స్, పీపుల్ అయితే ప్రతి డైరెక్షన్లో అయితే నడుస్తున్నారు. అండ్ అఫ్ కోర్స్ ఈ బైక్స్ అయితే చాలా స్పీడ్గా వెళ్తుంది. నాకు తెలిసి మీ లెవెల్ కోసం ఆపరేమో. అండ్ ఈ గాల్లో కూడా ఒక మంచి కూల్ బ్రీజ్ అయితే తగులుతుంది. అండ్ లోకల్ ఫుడ్ స్టాల్స్ నుంచి వచ్చే స్మెల్ కూడా అమేజింగ్ ఉంది. బట్ ఆమ్స్టర్డామ్లో ఇంకొక స్మెల్ కూడా చాలా అంటే చాలా ఫేమస్. అదేంటో మీకు తెలిస్తే కింద కామెంట్లో మెన్షన్ చేయండి. సో ఈ అన్నిటిలో కూడా నాకు బాగా నచ్చింది ఏంటంటే ఈ బ్యూటిఫుల్ కెనల్స్ అండ్ లిటరలీ గ్లోయింగ్ విత్ రిఫ్లెక్షన్ ఆఫ్ సిటీ లైట్స్. అండ్ ఇక్కడైతే చాలా క్రౌడెడ్గా ఉంది, బట్ నాట్ ఇన్ ఏ స్ట్రెస్ఫుల్ వే. మోర్ లైక్ ఇక్కడైతే చాలా క్రౌడ్, చాలా ఎక్సైటింగ్గా ఉన్నారు. ఎవ్రీ వన్ ఎంజాయింగ్ ద నైట్. టూరిస్ట్ అయితే పిక్చర్స్ తీసుకుంటున్నారు, లోకల్స్ అయితే క్యాజువల్గా బైక్ అయితే నడుపుతున్నారు. బట్ ఇక్కడ ఆనెస్ట్లీ నాకేమనిపించిందంటే ద సిటీ ఇట్ సెల్ఫ్ వర్స్ అలైవ్. ఈ మూమెంట్లో నాకేమనిపించిందంటే ఇట్ గోన్ బి ఏ క్రేజీ నైట్ ఫర్ షూర్. అండ్ ఆ తర్వాత నేనైతే వాక్ చేయడం అయితే స్టార్ట్ చేసా అరౌండ్ ద సిటీ, జస్ట్ లెటింగ్ ఆమ్స్టర్డామ్ డూ ఇట్ థింగ్స్. అండ్ ఇక్కడైతే ఎనర్జీ చాలా ఇన్సేన్గా ఉంది. ఎక్కడ చూసినా జనాలే, స్ట్రీట్స్ అయితే ప్యాక్గా ఉన్నాయి. అండ్ కెనల్స్ అయితే గ్లోయింగ్ అండర్ ద స్ట్రీట్ లైట్స్. బట్ యు నో వాట్ ఎల్స్ వాస్ కికింగ్ ఇన్? మై హంగర్. మీరు కానీ ఆమ్స్టర్డామ్లో ఉంటే, అది కూడా నైట్ టైం ఉంటే, దెర్ ఇస్ వన్ స్పాట్ దట్ ఎవ్రీ వన్ టాక్ అబౌట్: మ్యానికన్ పీస్ ఫ్రైస్. ఎప్పుడైతే అక్కడికి వెళ్ళానో బూమ్ ఏ హ్యూజ్ లైన్. లైక్ నాకు ఏమనిపించిందంటే ఇక్కడ ఏమైనా ఫ్రీ గోల్డ్ ఇస్తున్నారా అని చెప్పి అంత పెద్ద లైన్ అయితే ఉంది. బట్ ఆ పాయింట్ ఆఫ్ టైంలో నేనైతే మైండ్లో ఫిక్స్ అయ్యా ఈ ఫ్రైస్ నేను ఎలా అయినా తినాలని చెప్పి. సో నాకు వెనక్కి వెళ్ళడం ఆప్షనే లేదు. సో ఈ లైన్లో నిలబడ్డా. అండ్ ఆఫ్టర్ ఏ లాంగ్ వెయిట్ తర్వాత నాకైతే ఒక మీడియం ఫ్రైస్ అయితే దొరికాయి, విచ్ కాస్ట్ €5.50. బ్రో మీకు ఒక మాట చెప్తా ఏంటంటే, ఈ ఫ్రైస్ ఒక బైట్ తినిన తర్వాత నాకేమనిపించిందంటే దిస్ ఈస్ నాట్ జస్ట్ ఫ్రైస్, దిస్ ఈస్ అన్ ఎక్స్పీరియన్స్. ఇది ఎలా ఉందంటే చాలా పర్ఫెక్ట్గా ఉంది. అవుట్ సైడ్ చాలా క్రిస్పీగా ఉంది, లోపల చాలా సాఫ్ట్గా ఉంది. అండ్ ఈ మూమెంట్లో నేనైతే ఆమ్స్టర్డామ్ బిజీ స్ట్రీట్స్ మధ్యలో అయితే ఉన్నా. ఫ్రైస్ ఒక చేతిలో ఉంది అండ్ ఈ సిటీ లైట్స్ నా చుట్టూ ఉన్నాయి. అండ్ దిస్ ఈస్ ద బెస్ట్ కాంబినేషన్ టు ట్రై అవుట్. నాకైతే ఆ ఫ్రైస్ చాలా బాగా నచ్చాయి. బట్ ఫ్రైస్ తింటూ కూర్చోలేం కదా, మనకి చాలా సిటీ ఉంది టు ఎక్స్ప్లోర్. సో నేనేం చేశానంటే ఒక చేత్తో ఫ్రైస్, ఇంకో చేత్తో కెమెరా పట్టుకొని వాక్ చేయడం అయితే స్టార్ట్ చేశా. బట్ ఇప్పుడైతే థింగ్స్ కొద్దిగా చేంజ్ అవ్వడం అయితే స్టార్ట్ అయ్యింది. బ్రో ఇక్కడైతే క్రేజీగా ఉంది. ఎప్పుడైతే ఈ పార్ట్ ఆఫ్ సిటీకి నేను ఎక్స్ప్లోర్ చేయడానికి వచ్చానో ఇట్ వాస్ లైక్ ఫ్లిప్పింగ్ ఏ స్విచ్. 1 సెకండ్ నేను ఏం ఆలోచించానంటే, ఇప్పటి వరకు ఓపెన్ స్ట్రీట్స్ అండ్ అక్కడ కొన్ని ఫుడ్ స్టాల్స్, క్వైట్ కార్నర్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడేంటి ఇక్కడ వాల్ టు వాల్ పీపుల్ ఉన్నారు. అండ్ ఈ వైబ్ కూడా చాలా వైల్డ్గా ఉంది. అండ్ ఇక్కడైతే చాలా టూరిస్ట్స్, పార్టీ గోవర్స్ అండ్ ర్యాండమ్ గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ అయితే చాలా ఎక్కువగా ఉన్నారు. బట్ నాకు అది కొద్దిగా డిఫరెంట్గా అనిపించింది. బట్ ఇక్కడ రియల్లీ సంథింగ్ నాకు అమేజింగ్ అనిపించింది ఏంటంటే బార్స్, ఫుడ్ స్పాట్స్ అండ్ కాఫీ షాప్స్. అండ్ కొన్ని షాప్స్ అయితే అవి సెల్ చేస్తారు. అండ్ అవి ఎగ్జాక్ట్గా నేను డిస్క్రైబ్ చేయలేను ఆన్ యూట్యూబ్, మీకు అర్థమై ఉంటుంది అనుకుంటున్నాను.
అట్ దిస్ పాయింట్ నేను ఎక్కడికి వెళ్తున్నానో ఏం చేస్తున్నా నాకు అసలు ఐడియా లేదు. మీరు కానీ ఆమ్స్టర్డామ్లో నైట్ టైం ఉంటే ట్రస్ట్ మీ, ఈ సిటీకి తెలుసు హౌ టు కీప్ యూ మూవింగ్. సో నేను అలా నడుచుకుని వెళ్తుంటే నాకు ఒక స్పాట్ అయితే కనబడింది. అది చూసిన తర్వాత నేను డెఫినెట్గా స్టాప్ అయ్యా. అండ్ అది వచ్చేసి డెజర్ట్ షాప్. అండ్ ఇక్కడైతే నేను ఒక చాక్లెట్ వేఫల్ అయితే ఆర్డర్ చేశా. అండ్ ఇదైతే చాలా హాట్గా ఫ్రెష్ వేఫల్, దాని మీద చాక్లెట్ వేసి ఇచ్చారు. అమేజింగ్గా ఉంది. అండ్ ఇది తినిన తర్వాత హెవీనే, క్రిస్పీ అవుట్ సైడ్, సాఫ్ట్ అండ్ ప్లఫీగా ఉంది ఇన్సైడ్. అండ్ దీనిపైన రిచ్ చాక్లెట్ అయితే మెల్ట్ అయింది. అమేజింగ్ ఉంది, బెస్ట్ కాంబినేషన్. అండ్ నాకు ఇది బాగా అంటే బాగా నచ్చింది. అట్ దిస్ పాయింట్ నేనైతే బెస్ట్ ఫ్రైస్ తినేసాను, బెస్ట్ డెజర్ట్ కూడా తిన్నాను. అండ్ తర్వాత ఏంటని ఆలోచించి నడుచుకుని వెళ్తుంటే నాకు కొద్దిగా దూరంలో ఒక వైట్ టాల్ మాన్యుమెంట్ అయితే కనబడింది ఇన్ ద మిడిల్ ఆఫ్ ద సిటీ. అండ్ ఆ తర్వాత నేను అక్కడికి అయితే వెళ్ళా. అండ్ ఈ టాల్ వైట్ మాన్యుమెంట్ వచ్చేసి ది నేషనల్ మాన్యుమెంట్ ఆఫ్ నెదర్లాండ్. అండ్ ఇది ఈ బిగ్ ఓపెన్ స్క్వేర్ మధ్యలో అయితే సిచ్యువేట్ అయి ఉంది. అండ్ ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ బిగ్ డీల్. సో నేనైతే ఇక్కడికి వెళ్ళి మొత్తం కొంచెంసేపు ఎక్స్ప్లోర్ అయితే చేశా. అండ్ ఇప్పుడు మనం దీని గురించి మాట్లాడుకుంటే ఇది 1956లో అయితే బిల్డ్ చేశారు టు హానర్ డచ్ సోల్జర్స్, ఎవరైతే వరల్డ్ వార్ 2లో చనిపోయారో. అండ్ ఇది నాట్ జస్ట్ ఎ ల్యాండ్ మార్క్, ఇట్స్ ఎ సింబల్ ఆఫ్ రిమెంబరెన్స్ అండ్ రీసైలెన్స్. సో ప్రతి ఇయర్ May 4th పీపుల్ ఇక్కడ గ్యాదర్ అయ్యి నేషనల్ రిమెంబరెన్స్ డే అయితే జరుపుకుంటారు. అండ్ ఆనెస్ట్లీ ఇది వన్ ఆఫ్ దోస్ ప్లేస్ అక్కడికి మనం వచ్చి కొంచెంసేపు రిలాక్స్ అయ్యి సిటీని డిఫరెంట్ యాంగిల్లో అయితే మనం అప్రిషియేట్ చేయొచ్చు. బట్ ఆఫ్ కోర్స్ ఐ వాజంట్ డన్ ఎట్. ఇప్పుడైతే మన లాస్ట్ స్టాప్కి అయితే వెళ్ళిపోతున్నాం, ద రెడ్ లైట్ డిస్ట్రిక్ట్. అండ్ ట్రస్ట్ మీ, ఇది ఒక డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ అవుతుంది ఫర్ షూర్. సో ఇప్పుడైతే మనం ఆమ్స్టర్డామ్లో ప్రతి ఒక్కరు మాట్లాడుకున్న పార్ట్ని అయితే మనం ఎక్స్ప్లోర్ చేయబోతున్నాం. అండ్ అది వచ్చేసి ది రెడ్ లైట్ డిస్ట్రిక్ట్. ఎప్పుడైతే నేను ఈ ఏరియాలోకి వచ్చానో బూమ్, చాలా జనం ఉన్నారు. అండ్ ఆ నియోన్ రెడ్ లైట్స్ అయితే విండోస్ నుంచి అయితే వస్తుంది, విచ్ ఇస్ అమేజింగ్ టు వ్యూ. అండ్ ఇక్కడ ఎనర్జీ అయితే చాలా హార్డ్ టు డిస్క్రైబ్. అండ్ ఇక్కడ నాట్ ఓన్లీ టూరిస్ట్, చాలా మంది ఉన్నారు, లైక్ ఫ్రెండ్స్, కపుల్, పీపుల్ జస్ట్ వాకింగ్ త్రూ. అండ్ అఫ్ కోర్స్ కొంతమంది నిజంగా పని మీదే వచ్చి ఉంటారు. సో ఇప్పుడు మనం ఈ రెడ్ లైట్ డిస్ట్రిక్ట్ గురించి మాట్లాడుకుంటే ఇది వన్ ఆఫ్ ద ఓల్డెస్ట్ పోర్ట్ ఆఫ్ ఆమ్స్టర్డామ్, లైక్ డేటింగ్ బ్యాక్ టు ద 14th century. సో అప్పుడు ఇది ఒక మేజర్ పోర్ట్ సిటీ అనమాట. సో అప్పుడు సైలర్స్ అనేవాళ్ళు వాళ్ళ సీకి వెళ్ళే ముందు ఇక్కడికి వచ్చేవారు ఫర్ బట్ ఎంటర్టైన్మెంట్. సో ఫాస్ట్ ఫార్వర్డ్ టు టుడే ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ రెడ్ లైట్ ఏరియాస్ అయింది ఇన్ ద వరల్డ్. అండ్ ఇదైతే చాలా లౌడ్, లైవ్లీ అండ్ ఇట్స్ లైక్ అన్లైక్ ఎనీథింగ్ ఎల్స్. సో ఆనెస్ట్గా నాకు ఒక చెప్పాలనిపిస్తుంది ఏంటంటే ఇక్కడ ప్రతిదీ చాలా ఓపెన్గా అవైలబుల్గా ఉంది. అండ్ ఇక్కడ ప్రతిదీ ఎగ్జిస్ట్గా ఉంది వితౌట్ ఎనీ జడ్జ్మెంట్. సో ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది. అండ్ నా స్టమక్ అయితే నాకు సీరియస్గా రిమైండర్స్ పంపిస్తుంది, ఐ నీడ్ ఫుడ్, రియల్ ఫుడ్ అని చెప్పి. అండ్ నాకు తెలుసు ఎక్కడికి తీసుకెళ్ళమంటుంది అనేసి. అప్పుడు నేను ఈ కబాబ్ ప్లేస్కి అయితే వచ్చేసా. లోపలికి వచ్చిన వెంటనే నేను ఇంకేమీ ఆలోచించలేదు, 1 క్యాపసోలాన్ ప్లీజ్ అని అడిగేసా. అండ్ మీకు ఈ క్యాపసోలాన్ అంటే ఏంటో తెలియదంటే లెట్ మీ ఇంట్రడ్యూస్ టు దిస్. అండ్ ఇది వచ్చేసి ఒక యూనిక్ ఫ్యూజన్ అని చెప్పాలి. ఇందులో ఫ్రైస్, జ్యూసీ చికెన్, మెల్టెడ్ చీజ్, ఫ్రెష్ సలాడ్ అండ్ గార్లిక్ సాస్ అయితే అన్నీ కలిపి ఒక బాక్స్లో అయితే మనకి ఇస్తారు. అండ్ ఇది అట్ మిడ్నైట్ అయితే ఎగ్జాక్ట్లీ వాట్ యూ నీడ్ ఇన్ లైఫ్. అండ్ బ్రో ఇది అయితే చాలా బాగుంటుంది. ఎవ్రీ సింగిల్ బైట్ ఈస్ ఏ పర్ఫెక్ట్ మిక్స్ ఆఫ్ క్రిస్పీ, చీజీ అండ్ సాసీ గుడ్నెస్. నాకు తెలీదు మీరు ఏ డైట్లో ఉంటారో, బట్ మీరు కానీ ఆమ్స్టర్డామ్ వచ్చి ఉంటే మాత్రం యూ నీడ్ టు ట్రై దిస్. సో ఫైనల్లీ ఈ వీడియోకి ఇంతే. మీకు ఈ వీడియో బాగా నచ్చిందని అనుకుంటున్నాను. మీరు కానీ ఆమ్స్టర్డామ్లో ఉన్నా అండ్ మీరు ఆమ్స్టర్డామ్కి రావాలనుకున్నా సరే, ఐ రికమెండ్ యూ టు జస్ట్ ఎక్స్ప్లోర్ ఆమ్స్టర్డామ్ ఇన్ నైట్ రాదర్ దెన్ ఇన్ డే. బికాస్ నైట్ టైంలో మనకైతే ఇక్కడ చాలా అంటే చాలా అమేజింగ్ ప్లేసెస్ ఉన్నాయి టు ఎక్స్ప్లోర్. సో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. మీకు కానీ నచ్చితే డెఫినెట్గా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి అయితే షేర్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ టు చార్కోయిన్ ఎక్స్ప్లోర్. అండ్ దిస్ యువర్ షణ్ముఖ్ సైనింగ్ ఆఫ్.